అది క్వాలిఫికేషన్. యాక్టింగ్ ఏంటో అంటే అది నా ప్రొఫెషన్, ప్యాషన్. ఇప్పుడు దీన్ని ప్రొఫెషన్గా మార్చుకోవాలనుకుంటున్నాం. ఏడ్చాడు ఎందుకు నేను చదివించింది చదువుకొని నాకు రాదు సంపాదించుకొని సుఖపడతావు నీకు చదువు చెప్పిస్తే ఇప్పుడు నువ్వు సినిమాల్లోకి యాక్టింగ్ చేస్తావు, థియేటర్లో ఇలా వేస్తావంటే చేస్తే తప్పేంటా? తప్పేంట దుమ్మేస్తే పోస్తారా చుట్టాలందరూ. రే మా రోజుల్లో సినిమాలు అంటే పని పాట లేని వాళ్ళు చేసే పనులు. మరి సినిమాలు చూసేవాళ్ళేమన్నా నోర్మయ్ ఏదో 4 సినిమాలు చూసి అదేదో గొప్ప పని అయినట్టు సినిమాలు తీద్దామని అందులో యాక్టింగ్ చేద్దామని బయలుదేరిపోతారు అందరు. అసలు మీకు ఏం తెలుసా దానిలో కష్టాలు? ఒక్కసారి కృష్ణనగర్ జీవితాలు చూడు. తెర మీద కనిపించే రంగుల ప్రపంచం కాదు సినిమా అంటే. దాని వెనుక ఉన్న చీకటి కోణాలు లోతుల్లో చూడు. అవకాశాలు లేక అలమటించి ఆకలి బ్రతుకులు చూడు. ఆ కష్టాలు తట్టుకోలేక అర్ధాంతరంగా ఆగిపోయే జీవితాలు చూడ. ఎవరో 4 స్టార్లు అయ్యారని కాదు, అలా అవుదామని వచ్చి బంగారం లాంటి జీవితాన్ని కష్టాల పాలు చేసుకున్న వారి గురించి ఆలోచించు. రే కృష్ణానగర్కి ఫిలిం నగర్కి 2 కిలోమీటర్లు దూరం, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక జీవితం పడుతుందిరా. ఇవన్నీ చెప్పాక కూడా నువ్వు ఇంకా అదే వెళ్తానంటే యు ఆర్ ఎ ఫూల్. లేదు దీనికంటే అదే బాగుంటుందని నీకు ఎవరైనా చెప్తే దే ఆర్ మచ్ ఫుల్ దెన్ యూ. అందుకే నా మాట విని ఆలోచన మార్చుకో. లేదంటే ఏదన్నా యాటో క్యాటో ఐఏఎస్ లాంగ్ టర్మ్ కోచింగ్ గేమ్గా ఎంత ఖర్చైనా పర్లేదు నేను భరిస్తాను. డబ్బు కరువా? నేను యాక్టింగ్ చేస్తానని స్టార్ అవ్వడం సంపాదించుకుందాం నాకున్న ప్రయత్నం. కళ్ళ కూడు పెట్టదురా, కష్టాలు కళ్ళని మిగిలిస్తుంది. కళ నాకు కూడు పెట్టలేకపోతున్నాను, కానీ నాకైతే సంతృప్తిని మిగులుస్తుంది. అదేలా? మనం ఏం తిన్నా ఆకలి, మనం ఆకలి అన్నది ఏం తిన్నా తిడుతున్నాను, కానీ మనసుకు నచ్చింది తిన్నప్పుడే తిన్నామన్న సంతృప్తి కలుగుతుంది. చూసుకుంటే కష్టాలు బయటపడి అయిపోతే పిచ్చితనం అవుతుందని గొప్పతనం అని అవుతున్నాను. మీరు అన్నది నిజమే. కృష్ణానగర్ నుండి ఫిలింలకు చేరుకోవడానికి ఒక జీవితం పడుతుంది, కానీ అలాంటి ప్రయాణం చేస్తూనే కదా నాకు ఇప్పుడు చూడండి నేను చేసిన దాంట్లో భయం కనిపిస్తుంది. ఇది కాదు నాకు ఇష్టమైన చోట కష్టం ఉంది. ఇంకా ఆకలి అంటారా? కరోనా ఆకలి తెచ్చలేకపోవచ్చు, కానీ నాకు సంతృప్తి అయితే తెలుస్తున్నాను. అంటే ఒక రకమైన దాని గురించి చెప్పేటప్పుడు చంద్రముఖి గజ్జల గురించి చెప్తున్నట్టు ఉంటుంది. ఓకే, సంతృప్తి అయితే తెలుస్తుంది. కష్టాలు భయపడి ఆగిపోతే పెరుగుతనం అవుతుందండి, గొప్పతనం ఎలా అవుతుందండి? మీరంతా నిజమే. కృష్ణనగర్ నుంచి ఫిల్మ్గా చేరుకోవడానికి ఒక జీవితం, కానీ అలాంటి ప్రయాణం ఈ ఎఫెక్ట్ అంటే అంటే ప్రయాణం చేస్తేనే కదా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మీరు అన్నారు కదా మనకు డబ్బు కదండి. అలాంటప్పుడు నాకు ఇష్టం లేని కోచింగ్ తీసుకుని ఇష్టం లేని పనులు చేసి నేను ఏం సుఖపడతాను. ఆ వాయిస్ వైబ్రేషన్ తెలుస్తుందా? నేను ఏం సుఖపడతాను. ఇంక ఇంజనీరింగ్ విషయానికి వస్తే అది చేసి బ్యాంకులో బీపీఓలో పనిచేసేవాళ్ళంటే నలుగురికి ఆనందం కలిగించి కళాకారుడిగా బతకడంలో నాకు ఆనందం ఉన్నాను. ఏదైనా గొప్ప విషయం గురించి చెప్పేటప్పుడు ఒకే జీవితంలో ఎన్నో జీవితాలు చూడగలిగే గొప్ప కళ నా నటన. అందుకే నాకు అదంటే గౌరవం. నా వల్ల దాని విలువ పెరగాలంటే నా జీవితాశయం. మీరు అన్నట్టు నేను ఇందులో సూపర్ స్టార్ని కాలేకపోవచ్చు, ఎందుకంటే గెలుపు ఓటమి నా చేతిలో. కానీ ఈ రెండింటి కంటే ప్రయత్నం చాలా గొప్పది. నాన్నకి చూపుకున్నారు కనీసం ఒక తండ్రి నాకు ప్రయత్నం అనుమతి ఉన్నాను. ప్లీజ్ నన్ను ప్లీజ్ ఆ మాటలు ఇచ్చిన
ఇది డిక్షన్. మీరు ఇప్పుడు దాకా చూపించింది క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్కి డిక్షన్కి తేడా. అప్పుడు తండ్రి అలా కాలంలో పడి నీళ్ళుగా డ్రాప్ పడగానే చూపమంటది. లేదా నువ్వేదో మిడిమిడి జ్ఞానంతో నట్టడుగుతావు అనుకున్నాను, కానీ నీకు కళ అంటే ఎంత గౌరవం తెలుసుకుని ఉంటారు. వెళ్ళి రావు రమేష్ అంటాడు, ప్రయత్నించు. గెలిస్తే ఆ అనుభూతితో అంటే ఫీతో, లేదంటే అనుభవాలతో తెలియదు. ఎలా వచ్చినా నేనున్నాను అనేది. అని ఇటువంటి డైలాగ్స్ ఏమంటే ఇప్పుడు మూవీలో కాదు, నేను రాసుకున్న దాంట్లో ఒక చిన్న సీన్. ఇప్పుడు ఇది మీరు చెప్తే బాగా ఎక్కడ విన్నట్టు ఉండదు. వాళ్ళు